ప్లాన్ వేసినా కానీ కోట ప్రభుత్వాన్ని తొక్కేలేకపోతున్నాం. మొన్న పాస్టర్ ప్రవీణ్ చౌర్ వాడుకొని రాష్ట్రాన్ని అల్ల కళ్ళను సృష్టించేద్దాం అనుకున్నాం. అది మొన్న ఆ చేబ్రోల్ కిరణ్ గారిని వాడుకొని కూటమి ప్రభుత్వం బూతుల ప్రభుత్వం అని నిరూపిద్దాం అనుకున్నాం. కానీ 4 గంటల్లోనే అరెస్ట్ చేసి మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నారు. అవునే, ఎన్ని 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 సేవలు తీసుకొని వచ్చా, అన్నకు ఒక్కడి కూడా ఉపయోగపడలేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పీకేయాలంటే ఒక కుట్రని పన్నాలి. అది ఎలా ఉండాలంటే ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్, ఒక డివోషన్. వాళ్ళు ఇంకా రోడ్లు వేయలే అని చెప్తామన్నా. వేసారు కదరా. డిఎస్సి నోటిఫికేషన్ రాక చాలా మంది చనిపోయారని చెప్తామా? వచ్చేసింది కదంటే. అరే ఇచ్చేసారా? అంతకంటే పెద్దది ఇంకేదైనా కావాలి. ఐడియా అన్నా, మనం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ గోశాలలో 100 ఆవులు చనిపోయాయి. మనం ఆ న్యూస్ బయటికి రానివ్వలేదు. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేద్దామన్నా. ఇది ఎమోషన్, ఇది డివోషన్, ఇది కావాల్సింది. ఈ న్యూస్ తో కోటని న్యూస్ చేసేద్దాం. పద వెళ్దాం. ఎన్నిసార్లు దొరకలేదు, మనకేమైనా కొత్త? త్వరలోనే ఆ ఫోటోల మీద ఉన్న డేట్లు దొరికేస్తాయి, మేము ఫ్రాడ్ అని దొరికేస్తాం. ఇది బయటకి రాని చక్రవ్యూహం.